నమస్తే అండి. గులాబీ మొక్కల్ని ఎంతో ఇష్టంగా కొని తెచ్చుకుంటుంటాం. అయితే వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు పూస్తాయి గానీ, అదే మన దగ్గరకొచ్చేసరికి సరిగ్గా పూయవనమాట. అదెందుకంటే, వాళ్ళు పెంచే మట్టికి, మనం పెట్టే మట్టికి కూడా తేడా ఉంటుందంట. అంటే మనకి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికెళ్తే మనం ఎలాగా అడ్జస్ట్ అవ్వలేమో, అలాగే మొక్కలు కూడా అండి ఒక మట్టి నుంచొచ్చి ఇంకో మట్టికి అడ్జస్ట్ కాలేవనమాట. అందుకని చెప్పేసి ఆ మట్టిని అలాగే ఉంచేసి కింద గ్రో బ్యాగ్ కవర్ ఉంటది కదా! ఆ కవర్‌ని కిందన చింపేయాలనమాట. చింపేసి కుండీలో సగం వరకు మట్టేసి, ఆ మట్టి మీద మనం ఈ గ్రో బ్యాగ్‌ని పెట్టాలండి. అప్పుడు వేళ్ళు దాంతో పాటు కింద కుండీలో కూడా చక్కగా విస్తరించి మొక్క పెరుగుతదనమాట. ఇలాగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పూలనేది పూస్తాయి. ఇదిగోండి ఈ మొక్క అయితే నేను డైరెక్ట్ కుండీలో ఏసాను గానీ చూడండి ఇది ఇలాగే ఉంది. కానీ మిగతా మొక్కలు చూసారా చక్కగా ఎప్పటికప్పుడు పూలు పోస్తున్నాయి. పూలు పూయంగానే వెంటనే కటింగ్ చేసుకోవాలనమాట. అంటే ప్రూనింగ్ చేసేసుకోవాలి. చేసేసుకొని మనకి గుడ్డు ఉంటుంది కదండీ! గుడ్ షెల్స్ ఉంటాయి కదా! అవి పౌడర్ చేసుకొని ఏసుకుంటే చక్కగా ఇలా మొగ్గలు ఎప్పటికప్పుడు వస్తానే ఉంటాయి. చక్కగా ఫ్రెష్‌గా పూస్తూనే ఉంటాయనమాట. పూసిన వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలండి.